నవ్వుతూ పలకరించి తీయగా మాట్లాడి తడిగుడ్డతో గొంతు కోసే దుర్మార్గులు మన మధ్య ఉన్నారు. ఇలాంటి వాడి చేతిలోనే చిక్కి ఓ యువతి జీవితాన్నే కాదు ఏకంగా ప్రాణాన్నే పోగొట్టుకుంది. మనసుకు నచ్చిన వాడితో 7 అడుగులు నడవాలని ఆశపడి చివరకు వాడి చేతిలోనే అత్యంత దారుణ హత్యకు గురైంది. మురుగు కాల్వలో సూట్ కేసులో చిక్కిన ఈ శవం బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన లావణ్యదిగా పోలీసులు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన శ్రీనివాసరావు పెద్ద కూతురు లావణ్య 2015లో బీటెక్ పూర్తి చేసింది. ఆ తరువాత టీసీఎస్లో జాబ్ చేస్తోంది. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో బీహార్కు చెందిన సునీల్ కుమార్ అలియాస్ దీపక్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. సునీల్ కుమార్ మోల్టెక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రేమ ముసుగులో లావణ్యను లోబరుచుకున్నాడు సునీల్ కుమార్. ఇద్దరి ప్రేమ వ్యవహారం కాస్త లావణ్య తల్లిదండ్రుల దృష్టికి రావడంతో ప్రేమ పెళ్లికి ఒప్పుకున్నారు. లావణ్యను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని సునీల్ కుమార్ ఆమెను ఎలాగైనా తొలగించుకోవాలని మదిలో స్కెచ్ గీసుకున్నాడు. ఈ నెల 4న సునీల్ లావణ్య ఇంటికి వచ్చి తనకు మస్కట్లో ఉద్యోగం వచ్చిందని తెలిపాడు. లావణ్యకు అక్కడే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఎయిర్పోర్టుకు లావణ్యను తీసుకెళ్లిన సునీల్ కుమార్ ఎయిర్ బస్ మిస్ అయిందని లాడ్జికు తీసుకెళ్లాడు. ఆమెతో ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగి గొంతు నిలిమి హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. లావణ్యను హతమార్చిన ప్రియుడు సునీల్ కుమార్ ఆమె ట్రావెల్ బ్యాగ్ లో డెడ్ బాడీని ఉంచి సూరారానికి తరలించినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా లావణ్య అనే అమ్మాయికి గత 3 సంవత్సరాల నుంచి ప్రేమ వ్యవహారం ఉన్నది. పదే నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి వేధించడంతో నేను ఎలాగైనా కానీ అమ్మాయిని చంపాలనే ఉద్దేశంతో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో అమ్మాయిని రూమ్ తీసుకొని రూమ్లో అమ్మాయిని చంపేసి అమ్మాయి యొక్క బ్రీఫ్ కేసులోనే అమ్మాయి యొక్క మృతదేహం పెట్టుకుని ఈ మృతదేహం నాలాలో పడవేసి అటు విషయంలో మేము పోయి చూడగా అమ్మాయి మృతదేహం లభ్యమైంది. అటు మృతదేహాన్ని తీసుకెళ్లి గాంధీ మార్చరీలో పోస్ట్మార్టం చేపించేసి రిమాండ్ చేయడం జరిగింది. మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. మృతురాలి తినుబండారాలు హంతకుణ్ణి పట్టించాయి. లావణ్యను హతమార్చిన సునీల్ కుమార్ ఆమె ఫోన్ నుంచి లావణ్య తండ్రికి 5వ తేదీన మస్కట్కు చేరామని మెసేజ్ పెట్టాడు. 7వ తేదీన ఇండియాకు వస్తున్నట్లు వెల్లడించాడు. మియాపూర్ బస్సులో ఉన్నట్లు లొకేషన్ షేర్ చేసి మృతురాలి ఫోన్ నంబర్ను స్విచ్ ఆఫ్ చేశాడు. ఎయిర్పోర్టుకు వస్తామని లావణ్య తండ్రి అనడంతో అక్కర్లేదని వారించాడు. అయినా సరే మృతురాలి కుటుంబ సభ్యులు ఎయిర్పోర్టుకు వెళ్లగా ఎంతకీ సునీల్ కోసం వేచి ఉన్నా కనిపించలేదు. ఈ క్రమంలోనే సునీల్ కుమార్ లావణ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను కిడ్నాప్ కు గురైనట్లు వెల్లడించాడు. అనుమానం వచ్చిన లావణ్య తండ్రి రామచంద్రాపురం పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేర కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. సూరారం కాల్వలో లావణ్య డెడ్ బాడీ సూట్ కేసులో చిక్కడంతో సునీల్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మస్కట్ కు వెళ్లే ముందు లావణ్య ఇంటి నుంచి తీసుకెళ్లిన తినుబండారాలు సునీల్ ఇంట్లో కనిపించడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయాలు వెలుగు చూశాయి. లావణ్యను తానే హతమార్చినట్లు సునీల్ కుమార్ వెల్లడించాడు.